నమస్తే, నేను మీ బోస్ కుమరి. జనసేన పార్టీ 6వ శ్రీధర్ ఎమ్మెల్యే ఆయన ఇష్యూ విపరీతంగా వైరల్ చెప్పడంలో ఎటువంటి అసలు లేదు. మొత్తం జనసేన పార్టీని ఒక కుదిపిందనేటువంటి విధంగా ముందుకు వెళ్తోంది. వైసీపీ పార్టీకి ఒక అస్త్రంగా మార్చుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. నిన్న జరిగినటువంటి రచ్చ అందరికీ తెలుసు, కానీ ఒక వర్షనే జరిగింది నిన్న. ఈ రోజు రెండో వర్షం. నేను నిన్న వీడియో చేసి పెట్టాను. ఈ అమ్మాయి భర్తని అడగండి అసలు విషయాలు బయటకు వస్తాయనేటువంటి విధంగా చెప్తే వాళ్ళ భర్త చెప్పినటువంటి సంచలనమైనటువంటి విషయాలు, ఆ తర్వాత లీక్ అయినటువంటి కొన్ని ఆడియోలు, ఆ తర్వాత ఆ అమ్మాయి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. జన సైనికులు ఖచ్చితంగా ఇది పక్కా హనీ ట్రాప్ అనేటువంటి కోణంలో ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆధారాలు కూడా ప్రతి ఒక్కరు కూడా బయట పెడుతున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్గా తెలుస్తున్నాయి. నిన్నే బయట పెట్టారు జన సైనికులు. మామూలుగా ఆమె ఒక జర్నలిస్ట్ని రూమ్లో పెట్టి కొడుతున్నటువంటి వీడియోని కూడా జన సైనికులు బయటపెట్టినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆ తర్వాత ఒక ఆడియో అయితే బయటకు వచ్చింది. 25 కోట్లు డిమాండ్ చేసినటువంటి ఆడియో అయితే ఒకటి బయటకు వచ్చింది. ఇప్పుడు 6వ శ్రీధర్ అయితే మాత్రం తన వీడియో రిలీజ్ చేశాడు. ఇది ఏఐలో డీప్ ఫేక్ వీడియో అని చెప్పేసి ఆయన చెప్తుంటే, ఈమెకి సంబంధించినటువంటి ఆడియో ఒకటి బయటకు వస్తే ఇది నా వాయిస్ కాదు, ఇది వేరే ఫేక్ వాయిస్ అని చెప్పేసి 25 కోట్లు అడిగినటువంటి వాయిస్ని ఆమె ఫేక్ అని చెప్తుంది. ఇది పరిస్థితి. అసలు ఇది ఎందుకు జరిగింది అనేటువంటి విషయం అయితే క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అతనికి ఖచ్చితంగా సంబంధం ఉంది. ఆ ఎమ్మెల్యేకి ఈమెకి వీణా అంటే పేరు, ఈమెకి సంబంధం ఖచ్చితంగా ఉంది. వీళ్ళు 1.5 సంవత్సరం నుంచి తమ రిలేషన్ అయితే కంటిన్యూ చేశారు. కాకపోతే ఇది భర్తకు తెలిసి భర్త ఆమె 1.5 సంవత్సరం నుంచి దూరంగా పెట్టాడు. నేను నిన్న వీడియోలో చెప్పాను, భర్త ఈమెను ఎందుకు విడిగా పెట్టాడు, ఎందుకు వేరుగా పెట్టాడు అనేటువంటి విషయం. భర్త ఉండగా, ఒక బిడ్డ ఉండగా ఇంకొక వ్యక్తితో ఆమె సంబంధం పెట్టుకుందంటే అది ఏ రకమైనటువంటి సంబంధం అనేటువంటి విషయాన్ని నేను నిన్న అడిగాను కూడా. కాబట్టి భర్త అదే విషయాన్ని ఈరోజు చెప్తున్నారు. వాళ్ళకి 1.5 సంవత్సరం నుంచి సంబంధాలు ఉండేయండి, కావాలంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటామంటే చేసుకోండి, నాకు సంబంధం లేదు, అరచంద నాకు అవసరం లేదని చెప్పేసి ఆయన పక్క తప్పుకొని వెళ్ళిపోయాడు. అంటే వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉంది, ఇద్దరు కలిసి ఒకరినొకరు ఇష్టపడి కంటిన్యూ చేసుకున్నారు అనేటువంటి విషయం ఈరోజు తన భర్త బయటపెట్టాడు. ఆమె ఇలా చేస్తుంది అనేటువంటి విషయాన్ని తెలిసి ఇది కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాను అనేటువంటి విధంగా తన భర్త చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే టోటల్గా వీళ్ళిద్దరూ కలిసి ఇష్టపడి చేసినటువంటి ఒక వ్యవహారం వాళ్ళిద్దరి మధ్య చెడటం వల్ల అది వివాదానికి దారితీసి బయటకు వచ్చినటువంటి పరిస్థితులు అయితే క్లియర్గా తెలుస్తున్నాయి. దీన్ని డీల్ చేయడంలో 6వ శ్రీధర్ అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఫెయిల్ అయ్యేది మాత్రం క్లియర్గా అర్థమవుతోంది. ఈ విషయం ఈ అమ్మాయి మామూలుగా ఒక జర్నలిస్ట్ని రూమ్లో పెట్టే పచ్చి బూతులు, ఒక లేడీ అయ్యండి పచ్చి బూతులు తిరుగుతూ అతను కొట్టినటువంటి వీడియో కూడా రిలీజ్ చేశారు. అంటే టోటల్గా ఈమె ఎలాంటి విధానం, ఈమె క్యారెక్టర్ ఏంటి అనేటువంటి విషయాన్ని అయితే మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే తన ప్రభుత్వ ఉద్యోగం ఉంది, భర్త ఉన్నాడు, కుటుంబం ఉంది, బిడ్డ ఉన్నాడు, అయినా కూడా ఎమ్మెల్యేని కోరుకుంది అని అంటే ఖచ్చితంగా తను ఇంకొక వేరే లెవెల్కి వెళ్ళొచ్చు అనేటువంటి మనస్తత్వం కలిగినటువంటిదే అనేటువంటి విధంగా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. దీంట్లో కీలకమైనటువంటి విషయం ఏంటంటే, ఈ ఇష్యూ మొత్తం వల్ల జనసేన పార్టీ పరువు పోయిందనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం. పవన్ కళ్యాణ్ గారు తల దించుకోవాల్సి వచ్చిందనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం. బట్ దీని వెనక ఖచ్చితంగా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి టోటల్ బ్యాచ్ కుట్ర ఉంది అనేది మాత్రం చాలా మంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. జనసేన పార్టీ దీన్ని ఊరికే వదిలిపెట్టదనేది మాత్రం క్లియర్గా అర్థమవుతోంది. అయితే జనసేన పార్టీ ఇక ముందు రోజుల్లో ఇట్లాంటి విషయాలకు సంబంధించి చాలా సీరియస్గా వ్యవహరించబోతుంది అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఈ విషయంలో కూడా ఆ వీణా అనేటువంటి ఆమె వెనక ఎవరున్నారు, ఎందుకు నడిపించారు, దేనికి నడిపించారు, వాళ్ళకి కావాల్సింది ఏంటి అనేటువంటి విషయాలను ఖచ్చితంగా సాక్ష్యాధారాలతో బయట పెట్టబోతుంది అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతున్నటువంటి విషయం. ఇప్పుడున్నటువంటి 6వ శ్రీధర్ ఎమ్మెల్యే అనేటువంటి ఆయన విప్పు కూడా అయినా ఈయన్ని పక్కన పెట్టేశారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పారు. ఎమ్మెల్యే అది ఎవరు తీయలేరు. ఆయన రిజైన్ చేస్తే తప్ప అది ఎవరు చేసేది ఏం లేదు. కాబట్టి ఆయన ఎమ్మెల్యేగానే ఉంటాడు. కానీ పార్టీ నుంచి మాత్రం ఆయన పక్కన పెట్టేసి దాని మీద కమిటీ వేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు కూడా 6వ శ్రీధర్ అనేటువంటి ఆయన ప్లస్ వీణ ఇద్దరు కూడా ఇష్టపడ్డారు. ఇద్దరు కూడా దీన్ని కంటిన్యూ చేశారు. కానీ దీంట్లో రాజకీయాలు చొప్పించి కావాలని దీన్ని పెద్దగా చేసి దీన్ని పెనుభూతంలా సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు. ఆమె చేత ఎవరో వెనకుండి చెప్పించారు. ఇది క్లియర్గా అర్థమవుతున్నటువంటి విషయం. మీరేమంటారు?